పరం శాంతి. బాపుని పొందిన మనం భాగ్యశాలి ఆత్మలం. భగవంతుడే బాపు రూపంలో మనకు లభించారు. ఇది అందరూ అంగీకరించేది కాదు. అర్థం చేసుకుంటే అంగీకరించగలరు. అర్థమైంది కదా, భగవంతుడు ఎలా అయ్యాడు, బాపు ఎలా అయ్యారు అని. ఇప్పుడు మనం ఆ తండ్రికి పిల్లలమయ్యాము, భాగ్యశాలి ఆత్మలం. తండ్రి పూర్తిగా జ్ఞానం ఇచ్చేశారు. ఆయనే స్వయంగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బేహద్దు కార్యము. రాత్రింబవళ్ళు ఒకే చోట కూర్చొని తపస్సు చేస్తూ చేస్తూ ఉన్నారు. బాపూజీ ఎలాంటి తపస్సు చేస్తున్నారో ఎవరూ తెలుసుకోలేరు. బాపు లాంటి పురుషార్థము కూడా ఎవ్వరూ చేయను లేరు. ఎందుకంటే ఇంత సహన శక్తి, ఇంతగా పిల్లల్ని ప్రేమించేటువంటి బాపు ఒక్కరే ఒక్కరే ఒక్కరే.